సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రైతులను అకాల వర్షం నిండా ముంచింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వెంపటి గ్రామంలో కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిముద్దైంది. కల్లాల్లో ఆరబోసిన వడ్లు తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంటాకు సిద్ధమైన ధాన్యమంతా తడిసిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, మరి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా తడిసిన ధాన్యానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 గంటలుగా ఎడతెరలు లేకుండా వర్షాలు కురుస్తా ఉన్నాయి. అకాల వర్షాలతో అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఎక్కడికక్కడ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. తుంగతుర్తి నియోజకవర్గంలో కోదాడ, అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గాల్లో కూడా రైతుల పరిస్థితి అయితే దిగినవస్థగా ఉంది. ఇప్పటికే మంచిగా ఉన్నటువంటి ధాన్యానికి తేమ పేరుతో, తాగు పేరుతో, పచ్చగింజ పేరుతో కింటాకు 8 కేజీల తరుగు తీస్తా ఉన్నారు. అక్కడ కటింగ్ పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈ వర్షానికి తడిచినటువంటి ధాన్యానికి ఇంకెంత తరుగు తీస్తారన్నటువంటి ఆందోళనలో రైతులందరూ కూడా ఉన్నారు. తడిచిన ధాన్యాన్ని కూడా కొనాలి. దీంతో పాటు పచ్చగింజ పేరుతో, తేమ పేరుతో వేధిస్తున్నటువంటి అధికారుల వేధింపుల అరికట్టాలంటూ కూడా రైతన్నులు అయితే ఓర్ను వినిపిస్తా ఉన్నారు. ఈ యాసంగి సీజన్ అసలే కలిసి రాలేదు. ఎక్కడ కూడా నీరు సరిగా రాలేదు, విద్యుత్ సరిగా రాలేదు, యూరియా దొరకలేదు. నానా కష్టాలు పడి పంటలు పండిస్తే కొనే దిక్కు లేదంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. ఈ లోపు వాతావరణంలో మార్పు వచ్చి అకాల వర్షాలకు కష్టపడి పండించినటువంటి పంట అంతా కూడా వర్షార్పణం అవుతా ఉంది. ఎక్కడ కూడా సరైనటువంటి సదుపాయాలు, పట్టాలు ఏర్పాటు చేయలేదు. వ్యవసాయ సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రంలో ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షాలకు, ఈదురుగాలులకు, భారీ వర్షాలకు తమ ధాన్యం అంతా తడిచిందంటూ కూడా తుంగతుర్తి నియోజకవర్గ సంబంధించినటువంటి రైతులు అయితే వాపోతూ ఉన్నారు. ఎలాంటి నిబంధనలు పెట్టకుండా అధికారులు తడిచిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలి. ఇక నెల రోజులుగా పడిగాపులు కాస్తా ఉన్నాం. ఎవరు కూడా ఇటువైపు వచ్చి చూడట్లేదు, కొనుగోలు కావట్లేదు, లారీలు రావట్లేదు, గన్ని బ్యాగుల సమస్య ఉంది. ఇప్పటికైనా సరే అకాల వర్షాలు వస్తున్నాయి కాబట్టి వెంటనే ధాన్యం కొనుగోలు అనేది వేగంగా పెంచాలి, జాప్యం లేకుండా చూడాలంటూ కూడా రైతులు వాపోతున్నారు. ఈ రోజు భారీగా కురిసినటువంటి ఈదురుగాలులు, భారీ గాలులతో మామిడికాయలు కూడా ఎక్కడెక్కడ రాలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మొక్కలు కూడా ఎక్కడికక్కడ నష్టం ఏర్పడింది. ఇక బంకాపురం గ్రామం ఏదైతే నాగార్జున నియోజకవర్గం నెడమల మండలం బంకాపురం గ్రామంలో అయితే గ్రామంలో భారీ ఈదురుగాలులకు 2 ఇళ్ల రేకులన్నీ కూడా లేచిపోయి ఇళ్లని కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అక్కడ మనకు అనిపించింది. నల్గొండ పట్టణంతో పాటు సూర్యాపేట పట్టణం, నిడమనూరు, హాలియా, మిర్యాలగూడ ప్రాంతాల్లో కూడా భారీ గాలులు వీచడం, వర్షాలు రావడంతో అక్కడ కూడా కొంత అతలాకుతలైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ అకాల వర్షాలు వస్తాయన్నటువంటి వాతావరణ శాఖ సూచనలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ముందస్తు ఏర్పాటు చేయట్లేదు. రైతులు ధాన్యం కొనుగోలు చేసినటువంటి విమర్శలు అయితే తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అయితే ఈదురుగాలులు, వర్ష బీభత్సం అయితే మనకు కనిపించింది. రైట్, థ్యాంక్ యూ రాము.